హాయ్ ఫ్రెండ్స్, సిక్స్త్ లెసన్ అండి. సెవెంత్ క్లాస్లోని సిక్స్త్ లెసన్ ప్రేరణ. ఒకసారి చూద్దామండి. ప్రేరణ ఎవరు రచించారండి, ఎవరు రాశారు? ఏపీజే అబ్దుల్ కలాం అండి. 1931 2015 అండి. ఓకేనా, 31-15. ఓకేనా అండి. ఏపీజే అబ్దుల్ కలాం. ఇతివృత్తం ఏంటండి? వ్యక్తిత్వ వికాసం. అంటే అబ్దుల్ కలాం ఒక వ్యక్తి కాబట్టి అతని వ్యక్తిత్వ వికాసం గురించి తెలియజేయడమే ఈ పాఠం యొక్క ఇతివృత్తం అండి. ప్రక్రియ ఆత్మకథ అండి. ఓకేనా, అబ్దుల్ కలాం ఆత్మకథ అనే ప్రక్రియ అనండి ఈ ప్రేరణకు సంబంధించి. ఆత్మకథ అంటే ఏంటండి? తన జీవిత విశేషాలని, అబ్దుల్ కలాం జీవిత విశేషాలని తానే గ్రంథంగా రాసుకుంటే అది ఆత్మకథ అండి. ఓకేనా, తానే ఒక గ్రంథంగా రాసుకుంటే అది ఆత్మకథ. ఆత్మ తన గురించి తానే రాసుకోవడం. ఓకేనా అండి. ఇదొక స్వీయ చరిత్ర అండి. ఓకేనా, స్వీయ చరిత్ర. ఈ పాఠం ఉత్తమ పురుష కథనంలోనేదండి. ఇది ఇంపార్టెంట్. ఓకేనా అండి. ఎందుకంటే ఈయన ఉత్తమమైన వ్యక్తి కాబట్టి ఉత్తమ పురుష అని అట్లా గుర్తుంచుకోండి. ఓకేనా. నెక్స్ట్, ఇతని ఫుల్ నేమ్ ఏంటండి? డాక్టర్ అవుల్ ఫకీర్ జైనులాబ్దీన్ అబ్దుల్ కలాం. అవుల్ ఫకీర్ జైనులాబ్దీన్ అబ్దుల్ కలాం. ఓకేనండి. ఇతను ప్లస్ అరుణ్ తివారీ. ఓకేనండి. అబ్దుల్ కలాం గారు, అరుణ్ తివారీ వీరిద్దరితో కలిసి ఈయన ఒక విజేత ఆత్మకథ అనేది రాశాడండి. ఓకేనా, ఏం రాశాడు? ఒక విజేత ఆత్మకథ. ఎవరెవరండి? అబ్దుల్ కలాం అండ్ అరుణ్ తివారీ గారితో కలిసి ఒక విజేత ఆత్మకథ అనేది రాశారు. ఎస్, ఏపీజే అబ్దుల్ కలాం తమిళనాడు రామేశ్వరం దగ్గర ధనుష్కోటిలో జన్మించాడు. ఓకేనండి. తమిళనాడు రామేశ్వరం ధనుష్కోటి. రచనలు ఒక విజేత ఆత్మకథ. ఓకేనా అండి. అది ఇంగ్లీష్లో ఏమంటామండి? ఇగ్నిటెడ్ మైండ్స్, ద వింగ్స్ ఆఫ్ ఫైర్ అండ్ ఆటోబయోగ్రఫీ. ఓకేనా అండి. ఇగ్నిటెడ్ మైండ్స్, ద వింగ్స్ ఆఫ్ ఫైర్ అండ్ ఆటోబయోగ్రఫీ. పద్మభూషణ్, పద్మవిభూషణ్, భారతరత్న అనే అవార్డులు ఇచ్చారు. ఓకేనండి. ఒక పద్మశ్రీ తప్ప అన్ని అవార్డులకు పొందినటువంటి వ్యక్తి ఏపీజే అబ్దుల్ కలాం. రామనాథపురం. ఓకేనండి. తమిళనాడులోని రామనాథపురం హై స్కూల్లో చదువు కొనసాగించారు. ఉపాధ్యాయుడు దురై సోలమన్. అంటే మీరు ఇట్లా గుర్తుంచుకోండి, ఉపాధ్యాయుడు ఎప్పుడు సోలమన్గా ఉంటాడు అని గుర్తుంచుకోండి. ఓకేనా. తిరుచినాపల్లిలో ట్రీచి సెంట్ జోసెఫ్ కాలేజ్. ఓకేనండి. ట్రీచి సెంట్ ఓకేనండి జోసెఫ్ కాలేజీలో చదివాడు. ప్రొఫెసర్ స్పాండర్ పండలై నరసింహారావు గారు. స్పాండర్ పండలై నరసింహారావు గారు ఏపీజేకి సహాయపడ్డారు, అబ్దుల్ కలాంకి సహాయపడ్డారు. తమిళ వార్తాపత్రిక ఒకటండి. ఏంది? ఆనంద వికటన్. ఓకేనా, దీనికి దివాన్ సంపాదకుడుగాను ఇతను ఉన్నాడు. తన గురించి, తన కాలాల గురించి రాసిన వాడే సర్వ ప్రజల గురించి, సర్వకాలాల గురించి రాసిన వాడవుతాడు అని బెర్నాడ్ షా అన్నాడు. ఓకేనా అండి. తన గురించి, తన కాలాన్ని గురించి రాసుకున్న వాడే సర్వ ప్రజల గురించి, సర్వకాలాల గురించి రాసిన వాడవుతాడు అని బెర్నాడ్ షా షూట్గా ఒక వాక్యం చెప్తాడని గుర్తుంచుకోండి. ఓకేనండి.